హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమా టాక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు వీడియో అండి. సండే అంటేనే మరి ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. ఎప్పుడు అన్నం, చికెన్ కూర, ఫ్రై ఇదే కాకుండా అప్పుడప్పుడు ఇలా సంగటి చేసుకొని కోడి కూర పులుసు చేసుకొని తినండి. అసలు ఈ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అనమాట. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే సంగటి చేసుకోవడానికి ఒక గ్లాస్ అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. దానికి రేషన్ బియ్యం అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, రాగి సంగటికి. అన్నం ఉడికేలోపు మనం చికెన్‌ని మ్యారినేట్ చేసుకుందాం. నేను ఒక కిలో చికెన్ తీసుకున్నాను. అందులో ఉప్పు, నిమ్మకాయ పిండి నీట్‌గా కడిగేసుకున్న తర్వాత 1 ½ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, ఒక 2 ½ స్పూన్స్ వరకు కారం వేసుకొని, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకొని మొత్తం కలిపేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఒక 1 అవర్ వరకు. అది మ్యారినేట్ అయ్యేలోపు మనం సంగటి చేసేసుకుందాం. మన ఇంట్లో వాడే రైస్ కంటే కూడా రేషన్ బియ్యం అయితే చాలా వస్తది సంగటి. నేనైతే రేషన్ బియ్యమే తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్ తీసుకొని, ఒక 2 గ్లాసెస్ వరకు రాగి పిండి వాటర్‌లో వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకున్నాను. అన్నాన్ని మెత్తగా ఉడికించేసుకున్నాను. ఆ తర్వాత పిండి అందులో వేసి కలపాలి బాగా, అడుగు పట్టకుండా. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మనం వేసిన రాగి పిండంతా ఉండలు కట్టకుండా రైస్‌లో మొత్తం కలిసేలాగా గంటెతోటి కలిపేసుకొని, లో ఫ్లేమ్ పెట్టేసుకొని, మూత పెట్టుకొని ఇట్లా కుక్ చేసుకోవాలి. అలా ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీస్తూ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దు. అలా అని మూత పెట్టి అలాగే ఉంచొద్దు, అడుగు మాడిపోతుంది. చాలా ఈజీ ప్రాసెసేనండి సంగటి చేయడం. కాకపోతే పిండి వేసినప్పుడు అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. అస్సలు మాడనివ్వద్దు. కాస్త చల్లారిన తర్వాత, బాగా చల్లగా కాదు, కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చెయ్యిని వాటర్‌తో తడి చేసుకొని ఇట్లా ఉండలు చుట్టేసుకోవాలి, రాగి ముద్దలు. మీరు ఎన్ని రాగి ముద్దలు కావాలంటే అన్ని రాగి ముద్దలు చుట్టుకోవచ్చు. పెద్దది కావాలంటే పెద్దవి, చిన్న ముద్దలు కావాలంటే చిన్న రాగి ముద్దలు చుట్టేసుకొని ఇలా పెట్టేసుకోవడమే. మన రాగి సంగటయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మిక్సీ జార్‌లో ఒక 2 స్పూన్ల మిరియాలు, ఒక యాలుక్కాయ, ఎండు కొబ్బరి, 2 స్పూన్లు గసగసాలు వేసి, ఇంకా మిరియాల పొడంతా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అయితే ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని, ఒక చిన్న టీ గ్లాసుడంత ఆయిల్ వేసి, అందులో 4 లవంగాలు, యాలుక్కాయలు ఒక 2, చిన్న దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, 2 బిర్యానీ ఆకులు కూడా వేసి, అవి కాస్త వేగాక ఒక 3 ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని, ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసి, అవి కలిపేసుకొని, మనం ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్‌గా చేసుకుందైతే ఆ ఫ్లేవర్ బావుంటుంది. కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుంది. నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను, ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా. ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మనం మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాం. ఇప్పుడు నేను తాలింపులో కూడా వేస్తున్నాను. వేసేసి కొత్తిమీర, పుదీనా కూడా వేసి కలిపేసుకొని, నెక్స్ట్ కొంచెం పసుపు కూడా వేసి కలిపేసుకొని, మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ కూడా వేసి మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ కలుపుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి ఎప్పుడు కుక్ చేసుకోవద్దు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెడుతూ తీస్తూ అడుగు పట్టకుండా చికెన్ అయితే మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టి కుక్ చేసుకున్నప్పుడు చికెన్‌లో ఉన్న వాటర్ అంతా పైకొచ్చేసి ఆ వాటర్‌కే మొత్తం మెత్తగా కుక్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఒక 2-3 టమాటాలు తీసుకొని మధ్యలో వేసేసి, పుదీనా కూడా వేసి మళ్ళీ మూత పెట్టి అవి మగ్గనిచ్చాలి. మగ్గిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం మిరియాల పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని కూడా ఇందులో వేసేసి కలిపేసుకోండి. అసలు మూత తీసి కలుపుతూ ఉంటే ఆ మిరియాల పొడి ఫ్లేవరు, మొత్తం మసాలాలన్నీ వేసి కలుపుకున్న ఫ్లేవరు, ఆ స్మెల్ అయితే అసలు సూపర్ అంటే సూపర్‌గా ఉంటది. సంగటిలోకి ఎప్పుడైనా చికెన్ కర్రీ తిక్కుగా ఉంటే తినడానికి అవ్వదు. పులుసులాగా ఉంటేనే సంగటి కాంబినేషన్ చాలా బావుంటుంది. అందుకే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి కాస్త ఉడుకుతున్నప్పుడు అందులో 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల జీలకర్ర పొడి వేసి, కరివేపాకు కూడా వేయండి. ఆ కరివేపాకు, ఈ మిరియాల పొడి కాంబినేషన్ అయితే చాలా బావుంటది. కుక్ అవుతుంటే అసలు ఆ స్మెల్ ఇల్లంతా వచ్చేస్తుందనమాట. మీరొక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మొత్తం కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాము అన్నప్పుడు ఎవరెస్ట్ చికెన్ మసాలా ఒక 2 స్పూన్లు వేసి స్టవ్ ఆపేయండి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇంకా చికెన్ పులుసు, రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. రాగి సంగటి కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది.
ఇలా ప్రతిసారి అన్నము, కూర, ఫ్రైలు కాకుండా ఇట్లా సంగటి, కోడికూర పులుసు చేసుకొని తినండి. అసలు ఈ కాంబినేషన్ వేరే లెవెల్ అంతే. చాలా అంటే చాలా బాగుంది. నేను చేసిన కర్రీ అని నేను చెప్పుకోవడం కాదు గానీ చాలా టేస్టీగా వచ్చింది కర్రీ గూడా. వైట్ రైస్‌లోకి బావుంది. సంగట్లోకైతే ఇంకా సూపర్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది సంగటి చేసుకోవడం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.